హాయ్ అండి. నిన్న ఐపీఎల్‌లో డబుల్ ధమాకా జరిగింది మనకు తెలిసిందే. అలానే మీకు చూసుకుంటే అటువైపు వచ్చేసి మీకు ఏదైతే లక్నో సూపర్ జెయింట్ కోల్కతా పైనైతే 4 రన్‌లు చాలా క్లోజ్ మ్యాచ్. 4 రన్‌లతోటైతే గెలవడం చూసాం. ఇటుపక్క చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ ఓటమి పాలైంది. మీకు ఎవరిపైనంటే వీళ్ళు ఉన్నారు కదా! పంజాబ్ పైనైతే వాళ్ళైతే ఓడిపోవడం చూసాం. అది కూడా క్లోజ్ మ్యాచ్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. కాన్వే రిటైర్డ్ హార్ట్ ఇదేంది రిటైర్డ్ హార్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ధోని వచ్చాడు. ఆ తర్వాత జడేజా వచ్చాడు. కానీ మ్యాచ్‌ని అయితే గెలిపించలేకపోయారు. కానీ ధోని అయితే కొంచెం మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడడం చూసాం. కానీ అప్పటికే చాలా ఎక్కువ ఉంది. కొట్టాల్సిన పరుగులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పాసిబుల్ కాలేదు. కానీ ధోని అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేశాం. ఇంకా అఫ్ ది ఆర్డర్ వస్తే బాగుంటుందేమో అని చాలామంది భావిస్తూ ఉన్నారు. చూద్దాం మరి అఫ్ ది ఆర్డర్ వస్తాడేమో. ఇంకా చూద్దాం ప్రస్తుతానికైతే పంజాబ్ పైన అయితే ప్రియాన్స్ ఎవరైతే ఉన్నారో కొత్త కుర్రాడు ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడండి. వేరే లెవెల్ బ్యాటింగ్ అనొచ్చు మీరు చెప్తే ఇంకా. ఎందుకంటే వికెట్లు మీరు చూసుకుంటే టప్ప పడిపోయినాయి. మీరు ప్రభు సిమ్రన్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్, స్టాయినెస్, నెహల్ వదేరా, మ్యాక్స్వెల్ వరుసగా వికెట్లు పడ్డ తర్వాత అతను ఒంటి చేత్తోటి మ్యాచ్ని అయితే వేరే మలుపు తిప్పేశాడండి. యాక్చువల్గా ఇతనే రంజీ మ్యాచ్లో కూడా 6 బాల్‌కి 6 సిక్స్‌లు కూడా కొట్టాడంటే ఇతనైతే. అతని పేరు మీద రికార్డు కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే 133 పరుగులు చేశాడు. 42 బాల్లలో 9 సిక్స్‌లు 7 ఫోర్‌లతోటైతే ఒక విజృంభణ చేశాడు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. వేరే లెవెల్ బ్యాటింగ్ అయితే చేశాడు. ఇక్కడైతే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే మీకు చూసుకుంటే ఏదైతే వరుస వికెట్లు పడిపోయినాయి మీరు చూసుకుంటే మీకు పవర్ ప్లేకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 3 వికెట్లు 4 వికెట్ కూడా పడిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రియాన్స్ అయితే ఎక్కడ కూడా తగ్గలేదు. వికెట్లు ఒక పక్కన పడుతున్నా కానీ ఎక్కడ తగ్గలేదు. తెగించి అయితే మంచిగా ఆడడంతో అయితే ఆ విజయం అయితే దక్కిందనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. మిగతా వాళ్ళు ఎవరు లాస్ట్లో వచ్చిన శశాంక్ సింగ్ ఏదైతే రిటైన్ చేసుకున్నారో ఒక ప్లేయర్ని, ఆ ప్లేయర్ అయితే కూడా మంచిగా ఆడడం చూసాం. మార్కో యాన్సన్ కూడా లాస్ట్లో 19 బాల్లో 34 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ కూడా వచ్చిందని మంచిగా వచ్చింది. లేకుంటే లాస్ట్లో ఒక ఏదైతే వీళ్ళు పార్ట్నర్షిప్ వచ్చింది 80 పరుగుల పార్ట్నర్షిప్, అది కూడా మంచిగా వర్కౌట్ అయింది. ఓవరాల్ చూసుకుంటే జస్ట్ 18 పరుగుల తేడాతో అయితే పంజాబ్ అయితే గెలిచిందండి మీకు. మీకు ఆ తర్వాత చూసుకుంటే లక్నో సూపర్ జెయింట్ కూడా మీరు చూసుకుంటే 18 పరుగుల తేడాతో అయితే ఓడిపోవడం చూసాం చెన్నై సూపర్ కింగ్స్ అయితే. మీకు ఇంకా చూసుకుంటే లక్నో సూపర్ జెయింట్ వచ్చేసి కేకేఆర్ పైన అయితే 4 పరుగులతోటి గెలిచింది. అది కూడా చాలా హై స్కోర్ గేమ్ ఇది. 238 పరుగులు చేశారు. ఆ తర్వాత వీళ్ళు చూస్తే 234 పరుగుల దగ్గర ఆగిపోయారు. మీకు ఇక్కడ చూస్తే నాకేమనిపించిందంటే రఘువంశీ కన్నా రింకు సింగ్ని అబ్దాట పంపిస్తుంటే కొంచెం పాసిబిలిటీ ఉండేదేమో అనిపించింది. కానీ అయినప్పటికీ వచ్చింది బ్యాటింగ్ త్వరగానే వచ్చింది. అతని వికెట్లు అయితే పడిపోయినాయి. కానీ అక్కడ ఉంటే ఇంకా ఫ్రీ హ్యాండ్ ఉండేదేమో రింకు సింగ్కి అయితే. మీకు ఎల్ఐజీ తరపున నికోలస్ పూరన్, మిచెల్ మార్స్ అండి. వీళ్ళిద్దరు అసలుకి వేరే లెవెల్లో ఆడుతున్నారు అసలుకి. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే భయపడుతున్నారు అసలుకి మీరు. మిచెల్ మార్స్ కానీ లేకుంటే అతను చాలా ఏజ్ ఉంది. ఎప్పటి నుంచో ఆడుతున్నాడు మిచెల్ మార్స్. నికోలస్ పూరన్ రీసెంట్లో ఉన్న ఫామ్లో చూసుకుంటే మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇద్దరు కూడా 87 పరుగులు సెంచరీ చేస్తాడేమో అనుకున్నాం. కానీ సెంచరీ కాలేదు. కానీ ఛాన్స్ దొరకలేదు. అయినప్పటికీ 87 పరుగులు 87 పరుగులు పూరన్ కావచ్చు, 81 పరుగులు మనకు మిచెల్ మార్స్ కావచ్చు, వాళ్ళిద్దరికి మంచి పార్ట్నర్షిప్ తోటి ఆల్రెడీ క్లియర్గా అర్థమైపోయింది. ఇది హై స్కోరింగ్ గేమ్ కాబోతుందని క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఆ పిచ్ పైన అంత స్కోర్ చేయడం అంత ఈజీ కాదనిపించింది. కానీ చేసి చూపించారు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన మిగతా వీళ్ళు కేకేఆర్ కూడా ఎక్కడ తగ్గలేదు. మీరు రహానే అసలుకి ఈ ఈ సంవత్సరం రహానే వేరే లెవెల్లో కనిపిస్తున్నాడు నాకు తెలిసి. అసలుకి అతన్ని అసలుకి తీసుకుని కూడా తీసుకోలేదు. లాస్ట్ మినిట్లో వచ్చేసాడు. వచ్చి 35 బాల్లో 61 పరుగులు చేయడం చూసాం. మీకు 174 స్ట్రైక్ రేట్ తోటి. వెంకటేశ్వర కూడా 29 బాల్లో 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత నరైన్ కూడా స్టార్టింగ్లో మంచి ఏదైతే ఆ బూస్ట్ ఉందో పవర్ ప్లేలో ఇవ్వడం చూసాం. ఆ తర్వాత మీకు రాలేదు. రమణ్దీప్ సింగ్ కానీ, రఘువంశ్ కానీ, రసెల్ నుంచి కొంచెం స్కోర్ రాలేదు. ఇక్కడే కొంచెం మైనస్ అయింది. ఆ తర్వాత రింకు సింగ్ ఆడే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి ఇంకా ఛాన్స్ లేదు. అందుకనే రఘువంశీ కన్నా కొంచెం పైన రింకు సింగ్ వచ్చుంటే కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడేదేమో అనిపించింది నాకైతే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే నిన్న జరిగిన డబల్ ధమాకాలు అయితే మెయిన్ టీంలు కోల్కతా లాస్ట్ టైం డిపెండింగ్ ఛాంపియన్స్ వాళ్ళు ఓడిపోయారు. సిఎస్కే మళ్ళీ వరుస ఓటములతో అది ఉంది ఇబ్బందులు అయితే పడుతూనే ఉంది. ఎందుకంటే మీరు సిఎస్కే చూసుకుంటే 5 మ్యాచ్లు 4 మ్యాచ్లు ఓడిపోయింది. అలానే ఎస్ఆర్హెచ్కి సమంగా వచ్చేసారు వాళ్ళు కూడా మనలాగానే. కానీ నెట్ రన్ మనకన్నా కొంచెం బెటర్ ఉంది. ముంబై కూడా చూసుకుంటే వాళ్ళు 5 మ్యాచ్లు 4 మ్యాచ్లు ఓడిపోయారు. ఓవరాల్ చూసుకుంటే ఏదైతే బిగ్ టీమ్స్ అనుకున్నామో బిగ్ టీమ్స్ ఎంఐ కావచ్చు, సిఎస్కే కావచ్చు, ఎస్ఆర్హెచ్ వీళ్ళు ముగ్గురు కూడా 5 మ్యాచ్లు 4 మ్యాచ్లు ఓడిపోయారండి. మరి ఈ ముగ్గురులో మరి ఎవరు కంబ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్కి వెళ్తారో చూద్దాం. ఈ సంవత్సరం అదే నాకు తెలిసి టార్గెట్ ఉంటుంది. వీళ్ళు ముగ్గురులో ఎస్ఆర్హెచ్ కానీ, సిఎస్కే కానీ, ఎంఐ కానీ వీళ్ళు ముగ్గురులో ఒక్కరు కానీ ప్లే ఆఫ్కి వెళ్ళారంటే మనకు. ఎందుకంటే వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళారంటే వాళ్ళ దగ్గర ఎంత సత్తా ఉందో అర్థమవుతుంది. చూద్దాం మరి. మీరేమో టీం అనుకున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మరి ఎస్ఆర్హెచ్ వెళ్తుందా, సిఎస్కే వెళ్తుందా, ఎంఐ వెళ్తుందా మరి ప్లే ఆఫ్కి.
ప్రస్తుతానికి వీళ్ళే అందరికన్నా లో ఉంది. 5 మ్యాచ్లు కూడా ఎక్కువ మ్యాచ్లు ఆడింది. వీళ్ళు ముగ్గురు ఎక్కువ మ్యాచ్లు ఆడారు. మిగతా అందరూ 4 మ్యాచ్లు. ఎల్ఎస్జీ కేకేఆర్ కూడా 5 మ్యాచ్లు ఆడింది. వాళ్ళు కేకేఆర్ కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నట్టే. 5 మ్యాచ్లు 3 ఇంకొక మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు కూడా సమం అవుతారు మనతో పాటు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఈ 4 టీముల్లో మరి ఏ టీము ప్లే ఆఫ్కి వెళ్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.